వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తయిపోయింది. ఫలితంగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టయింది. అంతకుముందు వక్ఫ్ సవరణ బిల్లు 2025 ముసల్మాన్ వక్ఫ్ బిల్లులపై పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా ఆమోదం తెలిపాయి. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్స్ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా వ్యవహరిస్తుండగా రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఉమీద్ చట్టంగా మారింది. ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అని అంటారు. వక్ఫ్ ఆస్తుల్ని భగవంతుడికి చెందుతాయని భావించటం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారని, ఇంకా అనేక భూములు అన్యక్రాంతమయ్యాయని మోదీ సర్కార్ అంటుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకే ఉన్నాయంటుంది. ఈ క్రమంలోనే వక్ఫ్ బోర్డుకు గత ప్రభుత్వాలు విస్తృత అధికారాలను కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదీ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదించిన బిల్లులోని ప్రధాన అంశాలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం పలుమార్లు ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఐ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారులను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. (1995) చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా ఏర్పడుతుంది. 1 ప్రకటన ద్వారా, 2 దీర్ఘకాల వినియోగం ఆధారంగా, లేదా 3 వారసత్వం అంతరించినప్పుడు. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులు నిర్వహించే వాటిని వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉంది. సర్వే కమిషనర్ ఆస్తులు సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తాయి. వీటి నిర్ణయాలను అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేకపోవటం, ఆస్తులు దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. కొత్తగా తెచ్చిన 2025 బిల్ వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వర్క్స్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్స్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరు మార్చింది. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలాల్ ఔలాద్ స్త్రీలతో సహా వారసులు హక్కులు కాపాడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డుల్లో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా 2025 బిల్లు పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వక్ఫ్ బోర్డులు స్వయం ప్రతిపత్తి తగ్గటం, ప్రభుత్వం జోక్యం పెరగటం వివాదాస్పదమైంది. ఎన్డీఏ సర్కార్ రూపొందించిన ఈ బిల్లుకు దేశంలోని పలు ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేయగా చాలా మంది ముస్లిం సంఘాలు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అవసరమైన సవరణలు చేసేందుకు సిద్ధపడిన కేంద్రం పార్లమెంటరీ సంఘంను ఏర్పాటు చేసింది. చాన్నాళ్లుగా ఈ బిల్లుపై జేపీసీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ప్రతిపాదించిన సవరణలపై విస్తృత చర్చలు జరిపింది.
ఈ చర్చల్లో మెజార్టీ వర్గాల అభిప్రాయాల మేరకు సవరణలు కూడా ఆమోదించింది. అనంతరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు దశలో కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చల తర్వాత లోక్సభలో జరిగిన ఓటింగ్లో 288 నుంచి 232 ఓట్లతో, రాజ్యసభలో 128 నుంచి 95 ఓట్లతో ఆమోదం లభించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదముద్ర వేశారు. ఫలితంగా యావత్ దేశంలో ఆసక్తి రేకెత్తించిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయి అమల్లోకి వచ్చేసింది. మరోవైపు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును సవాల్ చేస్తూ పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎంపీ మహ్మూద్ జావేద్, ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్, ఓవైసీ ఆప్ ఎమ్మెల్యే అమర్నాథుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ కూడా సుప్రీంను ఆశ్రయించింది. వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ప్రభుత్వ జోక్యం మైనారిటీలు తమ మతపరమైన స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే హక్కులను దెబ్బతీస్తుందని వారి వాదన. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.